వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థలోని 5వ భాగాన్ని చూద్దాం. ఈ 5వ భాగంలో మనం సంఖ్యా వ్యవస్థలో ఒక సంఖ్యలోని చివరి అంకెను ఎలా కనుక్కోవడమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏదేని ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకెను మనము ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో ఒకట్ల స్థానంలోని అంకెలు ఏదైనా ఒక సంఖ్యను మనం తీసుకున్నప్పుడు దాని ఒకట్ల స్థానంలోని అంకె 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 5 6 7 8 9తో జనరల్గా అంతమొందుతుంది. సో ఏదేని ఒక సంఖ్య n యొక్క ఒకట్ల స్థానంలోని అంకెను మనం 0 అనుకున్నచో n స్క్వేర్లోని ఒకట్ల స్థానంలోని అంకె మనకు 0² అవుతుంది. అదేవిధంగా n క్యూబ్లోని ఒకట్ల స్థానంలోని అంకె 0, n⁴లోని ఒకట్ల స్థానంలోని అంకె 0గా అవుతుంది. ఇప్పుడు మనం చూసేది n యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 0 నుండి 9 వరకు ఏ అంకె అయినా రావచ్చు. ఒకవేళ ఆ అంకె 0 అయితే n స్క్వేర్లోని ఒకట్ల స్థానంలోని అంకె 0 గాను, ఒకవేళ n 1తో అంతమొందితే n స్క్వేర్ అనేది అనగా n యొక్క వర్గము 1తోని, ఒకవేళ n అనేది 2తో అంతమొందితే n స్క్వేర్ అనేది 4తోని, 3 యొక్క వర్గము 9, 4 యొక్క ఒకే వర్గము 16 అనేది 6తో, 5 25, 6 యొక్క వర్గము 36, 7 యొక్క వర్గము 49, 8 యొక్క వర్గము 64, 9 యొక్క వర్గము 81. సో మనము కేవలము ఒకట్ల స్థానంలోని అంకెను మాత్రమే రాయుచున్నాము. మరలా ఇప్పుడు మనము n యొక్క ఘనములోని ఒకట్ల స్థానంలోని అంకెను చూసదము. ఒకవేళ n అనేది 0తో అంతమొందితే దాని యొక్క ఘనము కూడా 0తోని అంతమొందుతుంది. అదేవిధంగా n అనేది 1చే అంతమొందితే దాని ఘనము 1 చేత, 2చే అంతమొందితే దాని ఘనము 2⁻3 8 చేత, 3⁻3 27 కావున 7 చేతను, 6 × 4 6ని 4తో గుణించండి 24, 5ని 5చే గుణించండి, 6ని 6చే గుణించండి, 9ని 7చే గుణించగా చివరగా వచ్చే సంఖ్య 3, 4ని 8చే గుణించండి 32, 1ని 9చే గుణించండి. సో ఈ విధంగా n⁴లోని ఒకట్ల స్థానంలోని అంకెను కూడా ఇదే విధంగా మనం కనుక్కుందాం. సో 1 × 1 1, 8 × 2 16, 7 × 3 21, 4 × 6 24, 5 × 5 25, 6 × 6 36, 3 × 7 21, 2 × 8 16, 9 × 9 81 గాను. అదేవిధంగా n⁵లోని ఒకట్ల స్థానంలోని అంకెను మనం కనుగొన్నట్లయితే 0 × 0 0, 1 × 1 1 గాను, 2 × 6 2, 1 × 3 3 గాను, 4 × 4 మనకు 6గా వచ్చును. సో 6 × 4 మరలా 4 గాను, 5 × 5 5, 6 × 6 6, 1 × 7 7 గాను, ఇది 8 గాను, ఇది 9 గాను వచ్చును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ సంఖ్య యొక్క ఘాతములను చూసుకున్నా అది మరలా తిరిగి 4 ఘాతముల తరువాత అదే సంఖ్యకు వచ్చును. సో గరిష్టముగా అది 4 వివిధ సంఖ్యలను దాని ఘాతంలో కలిగి ఉండును. ఇదే విధంగా మనము సరిగా గమనించినట్లయితే 0 మరియు 1 మరియు 5 మరియు 6 0 1 5 6 అదే సంఖ్య, వీటి ఘాతాలలో చివరి సంఖ్య అదే సంఖ్య అగును. సో ఏదైనా ఒక నెంబరు 0తో అంతమొందితే దాని ఏ ఘాతమైనా సరే అది కూడా 0తోనే అంతమొందుతుంది.
అదే విధముగా 1కి 5కు 6కు ఇదే సూత్రము వర్తించును. సో మనము మొదటి గ్రూప్ నెంబర్స్గా 0ను 1ను 5ను 6ను ఇవే సంఖ్యలతో వాటి ఘాతాలు అంతమొందుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలకు 9761 టు ది పవర్ 9761గా తీసుకున్నట్టయితే దీని యొక్క భూమి 1తే అంతమొందున 1చే అంతమొందే ఏ సంఖ్య అయినా వాటి ఘాతము ఏది అయినా అది కేవలం 1చే మాత్రమే అంతమొందుతుంది. అదేవిధంగా 7236 ఘాతము 4233 భూమి 6చే అంతమొందడం వలన దీని యొక్క ఘాతము కూడా 6 చేతనే అంతమొందుతుంది. అదేవిధంగా 5545 ఘాతము 545 భూమి 5చే అంతమొందడం వల్ల దీని ఘాతము కూడా 5 చేత అంతమొందబడుతుంది. ఓకే, సో ఇలా మనం మొదటి గ్రూపులో గల అంకెలను చూసాము. అదేవిధంగా మనము ఇప్పుడు రెండవ గ్రూపులో గల అంకెలను మనము గమనించాలి. ఒకసారి మనము రాసుకున్న ఈ పట్టికను మీరు గమనించినట్లయితే మొదటి గ్రూపులో 0, 1, 5, 6లు మరియు మరల ఈ పట్టికను మనము గమనించినట్లయితే మీరు 4 మరియు 9లను గమనించవచ్చు. 4 ఘాతములలో మనకు 4 మరియు 6 మరియు 9 ఘాతములలో అంతమొందే సంఖ్యలు 9 మరియు 1గా మనం చూడవచ్చు. ఇవి కేవలము 2 సంఖ్యలే ఉన్నందున కేవలము 2 సంఖ్యలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 4 ఘాతము సరి సంఖ్య అయినచో 4 పవర్ 2గా మీరు తీసుకోవచ్చు. 4 పవర్ 2 అనేది 16 అనగా అది 6తో అంతమొందుతుంది. సో 4 పవర్ ఏ సంఖ్య అయినా కూడా సరి సంఖ్య అయినచో అది 6చే అంతమొందుతుంది. అదేవిధముగా 4 పవర్ బేసి సంఖ్య అయినా ఆ సంఖ్య మీరు ఉదాహరణకు 4 పవర్ 1గా మీరు దీనిని గుర్తుంచుకోవచ్చు. 4 పవర్ 1 అనేది 4 చేత అంతమొందుతుంది. అదేవిధముగా 9 పవర్ సరి సంఖ్య అయినచో 9 పవర్ 2 మనకు 81గా అనగా 1చే అంతమొందుతుంది. అదేవిధంగా 9 పవర్ బేసి సంఖ్య మనకు 9 స్క్వేర్ అనగా 9 పవర్ బేసి సంఖ్య 9 పవర్ 1 అనగా 9చే అంతమొందుతుంది. సో ఈ విధముగా మనము ఏదేని ఒక సంఖ్య 4 మరియు 9 చేత అంతమొందితే ఈ సూత్రములను ఉపయోగించి ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను మనము గుర్తించవచ్చు. అది ఏ విధముగా అనగా 5744 యొక్క ఘాతము 532 మనము తీసుకున్నచో 4 భూమిలోని చివరి అంకె 4 మరియు ఘాతము సరిఘాతము కావున మనకిచ్చిన సూత్రం ప్రకారము ఈ సంఖ్య 6చే అంతమొందవలెను. అదేవిధముగా 9999 ఘాతములో 9999 ఇలా తీసుకున్నట్టయితే 9 పవర్ మనకు బేసి ఘాతము వచ్చినది. ఇలా బేసి ఘాతము ఉన్నందువలన మనము చెప్పుకున్న సూత్రం ప్రకారము 9 పవర్ బేసి ఘాతము ఉన్నందున 9 పవర్ 1గా తీసుకోవచ్చు. దీనిని మనం చివరి అంకె 9గా మనం గుర్తించవచ్చు. సో ఈ విధముగా మనము రెండవ గ్రూపులోని సంఖ్యలను నేర్చుకోవచ్చు. అదే విధముగా మూడవ గ్రూపులోని సంఖ్యలను మనం చూసినట్టయితే మిగిలిన సంఖ్యలను మీరు గమనించగలరు. మనము ఇప్పటి వరకు 0, 1, 4, 5, 6 మరియు 9లను చూసాము. ఇప్పుడు మిగిలి ఉన్న అంకెలు 2, 3, 6, 7, 8. సో ఏదేని ఒక సంఖ్య 2, 3, 7, 8లచే అంతమొందితే
దాని ఒకట్ల స్థానంలోని అంకె ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇలా చూసినట్టయితే 2, 3, 7, 8 అనేది ఒకే గ్రూపుకు సంబంధించిన సంఖ్యలు. మొదటగా మనము 2తోని అంతమొందే సంఖ్యల యొక్క ఘాతములు చూసుదాము. ఒక సంఖ్య 2చే అంతమొందితే 2 ఘాతము 1 2 గాను, 2 ఘాతము 2 4 గాను, 2 ఘాతము 3 8 గాను, 2 ఘాతము 4 16 గాను వచ్చును. కానీ 16 అనగా అది చివరి సంఖ్య 6గా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా 2 పవర్ 5 అనగా 32. దీని ఒకట్ల స్థానంలోని అంకెను మనం 2గా గుర్తించవచ్చు. 2 పవర్ 6 అనగా 4 గాను, 2 పవర్ 7 అనగా 8 గాను, 2 పవర్ 8 6 గాను గుర్తించవచ్చు. అదేవిధంగా 2 పవర్ 12 కూడా 6చే అంతమొందుతుంది. అదే విధముగా 2 పవర్ 16, 2 పవర్ 20, అలాగే 2 పవర్ ఏ 4 యొక్క గుణిజము వచ్చినా అది 6చే అంతమొందుతుంది. అది ఏ విధముగా అనగా 2 పవర్ 120 కూడా 6చే అంతమొందుతుంది. ఒకవేళ నేను 2 పవర్ 203 ఇచ్చినచో మనకు తెలిసినది 2 పవర్ 200 6చే అంతమొందుతుంది. కనుక 2 పవర్ 201 2 చేతను, 2 పవర్ 202 4 చేతను, 2 పవర్ 203 8 చేతను అంతమొందుతుంది. అనగా 2 పవర్ 203ను మనం 2 పవర్ 3తో సరిచేసుకోవచ్చు. అదే విధముగా 2 పవర్ 3 అనినా 8. సో ఇది 8చే అంతమొందుతుంది. సో దీనిని సులభంగా గుర్తుంచుకొనుటకు నేను ఒక సూత్రమును ఇప్పుడు మీకు చెప్పదను. సో 2 పవర్ ఏదేని ఒక సంఖ్యను మనము తీసుకున్నచో 142ని మనం ఇప్పుడు తీసుకుందాము. సో 212 పవర్ 142ని మనం గమనించినట్లయితే భూమి మరియు ఘాతములను మీరు గమనించవలను. భూమిలోని ఒకట్ల స్థానంలోని అంకెను తీసుకొనము, ఘాతములోని చివరి 2 అంకెలను మాత్రమే మనము తీసుకోవాలి. ఎందుకనగా ప్రతి 100 యొక్క గుణిజం అనేది 4చే నిశ్శేషంగా భాగించడం వల్ల మనకు శేషము 42 వస్తుంది. అలాగే మనము భూమిలోని చివరి అంకె 2 మరియు ఘాతములోని చివరి 2 అంకెలు 42ని తీసుకోవలను. దీనిని 4చే భాగించిన వచ్చిన శేషమును మనము ఘాతములో తీసుకోవలను. 4చే భాగించగా వచ్చు శేషము 2. 42ని మీరు 4చే భాగించండి. 42ని మీరు 4చే భాగించగా మనకు వచ్చు శేషము 2. సో 2 శేషముగా వచ్చిన ఆ 2ను మీరు దాని యొక్క ఘాతములో తీసుకోగలరు. 2 పవర్ 2 4చే అంతమొందిన మీకు 212 పవర్ 142 అనేది 4చే అంతమొందుతుంది. అదేవిధంగా ఒకవేళ మీ ఘాతము పర్ఫెక్ట్గా 4తో డివైడ్ అయితే అనగా 4చే నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు మీకు వచ్చే శేషము 0గా అవుతుంది. సో మీకు ఒకవేళ శేషము 0గా వచ్చినట్టు అయితే మీరు అప్పుడు ఆ శేషాన్ని 4గా తీసుకోండి. అనగా 2222 పవర్ 4444 ఏ అంకెచే అంతమొందుతుంది అని మనం తీసుకున్నట్టయితే మన భూమిలోని చివరి అంకె 2, ఘాతము 4చే నిశ్శేషంగా భాగింపబడడం వల్ల మనము దీనిని 4గా తీసుకుందాము. 2 పవర్ 4 అనగా 16. సో 2 పవర్ 4 6చే 6చే అంతమొందుతుంది. అదేవిధముగా మనము మరికొన్ని ఉదాహరణలు మిగిలిన సంఖ్యలకు సంబంధించి చూద్దాం. ఒకవేళ 3373ను పవర్ 373 తీసుకున్న ఎడల మొదటగా చెప్పిన విధముగా భూమిలోని చివరి అంకెను అనగా 3, ఘాతములోని చివరి 2 అంకెలను అనగా 73ను మీరు 4చే భాగించండి. అలా 4చే భాగించగా వచ్చిన శేషము 4
ఎక్కంలో 72 సరిగ్గా పోవడం వల్ల మనకు 1 శేషంగా వచ్చును. 3 పవర్ 1 అనగా మనకు ఇది 3చే అంతమొందుతుంది. అదే విధముగా 888ని మనం 977చే ఘాతములో ఉన్నట్టయితే ఇది అంతముందే సంఖ్య మనం ఇప్పుడు కనుక్కుందాం. నేను మొదటగా చెప్పిన విధంగా భూమిలోని చివరి అంకె 8 గాను, ఘాతములోని చివరి 2 అంకెలు 77ను 4చే భాగించండి. అప్పుడు మనకు వచ్చిన శేషము 8 పవర్ 1. 8 పవర్ 1 అనగా అది 8చే అంతమొందుతుంది. అదేవిధంగా 7777 7864గా మనం తీసుకున్నట్టయితే భూమిలోని చివరి అంకె 2, ఘాతములోని చివరి 2 సంఖ్యలు 64గా గుర్తించవలను. ఈ 64ను మనం 4చే భాగించినట్లయితే ఈ 64 అనేది 4 చేత నిశ్శేషంగా భాగించబడడం వల్ల మనం రిమైండర్ అనేది అనగా శేషము మనకు 0గా వచ్చును. శేషము 0గా వచ్చినప్పుడు నేను పై చెప్పిన విధముగా మీరు శేషమును 4గా తీసుకోండి. 7 ఘాతములో 4 అనగా 7 × 7 49, 9 × 7 63 గాను, 3 × 7 21 గాను మనం గమనించవచ్చు. సో 7 పవర్ 4లోని చివరి స్థానంలో గల అంకెను కనుగొనడానికి మనము 7 ఘాతము 4ను కనుగొనాల్సిన అవసరం లేదు. కేవలం చివరి అంకెను మాత్రమే కనుగొనిన చాలు. అది ఎట్లనగా 49 × 49 9 9ల 81. సో చివరి స్థానంలో గల అంకె 1గా మనం గుర్తించవచ్చు. సో ఈ 1ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఇదే విధంగా మరికొన్ని ఉదాహరణలు ప్రశ్నలు ఎలా అడుగుతాడో మనం ఇప్పుడు చూద్దాం. ఏ విధముగా అనగా ఒక సంఖ్య 125 పవర్ 125 ఇంటూ 72 టు ది పవర్ ఆఫ్ 72 ఇంటూ 534 పవర్ 534 అంతముందే సంఖ్య. ఇప్పుడు మీరు ఈ గుణిజములో చూసినట్టయితే మనకు చివరి అంకెలు మనం 5 గాను, మరలా 2 గాను, 4 గాను గమనించవచ్చు. ఏదేని ఒక లబ్ధములో 5 ఉన్నచో ఆ లబ్ధము కేవలము 5చే కానీ లేదా 0చే కానీ అంతమొందుతుంది. సో 5 మరియు ఒక సరి సంఖ్య ఉన్నచో ఆ లబ్ధము 0చే అంతమొందును. 5 మరియు ఒక బేసి సంఖ్య ఉన్నచో ఆ లబ్ధము ఎప్పుడు కానీ 5చే అంతమొందును. ఈ ఇచ్చిన ప్రశ్నలో ఒక 5 మరియు సరి సంఖ్య కూడా ఉన్నందువలన వీటిలోని చివరి సంఖ్యలను మనము కనుగొనాల్సిన అవసరం లేకుండానే మనము 5 ఇంటూ మిగిలిన దానిలో ఒక సరి సంఖ్య ఉన్నను దీని లబ్ధము 0గా మనము భావించవచ్చు. సో అదే విధముగా 5 ఇంటూ మిగిలినవి బేసి సంఖ్యలు అయినచో, మిగిలిన అన్ని సంఖ్యలు మనకు బేసి సంఖ్యలు అయినచో మనము లబ్ధములోని చివరి అంకెను 5గా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనము ఇంకొక ప్రశ్నను చూసిదాము. 7777 పవర్ 777 ఇంటూ 8888 పవర్ 888ను ఇంటూ 9999 పవర్ 999. ఈ సంఖ్యలోని చివరి అంకెను కనుగొనము. సో ఈ సంఖ్యలోని చివరి అంకెను కనుగొనుటకు మొదటగా దీనిలోని చివరి అంకెను మనం కనుగొందాం. ఇది 7చే అంతమొందుతుంది. నేను పై చెప్పిన విధముగా మీరు భూమిలోని 1ల స్థానంలోని అంకెను మరియు ఘాతములోని చివరి 2 అంకెలను తీసుకొని దీనిని 4చే భాగించాలి. అదేవిధంగా భూమిలోని చివరి అంకె అనగా 8, ఘాతములోని 2 అంకెలు అనగా 88ని తీసుకొని 4చే భాగించండి. 9 యొక్క ఘాతము సరిఘాతమో బేసి ఘాతమో మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చిన ఘాతము సరిఘాతము కావున బేసి ఘాతము కావున
సో బేసి ఘాతము రాసుకోండి. ఇక్కడ మనకు 77ని 4చే భాగించగా 1 శేషంగా వచ్చును. ఆ శేషాన్ని మనం ఘాతంలో రాయాలి. 8ని మనం 88ని 4చే భాగించగా ఇది నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఒకవేళ ఇది నిశ్శేషంగా భాగించబడితే మనకు శేషము 0 వస్తుంది. శేషము 0 వచ్చినప్పుడు పై చెప్పిన విధంగా శేషాన్ని మనం 4గా తీసుకుందాం. అదేవిధంగా 9 యొక్క బేసి ఘాతము వచ్చినచో అది 9చే అంతమొందును. 8 పవర్ 4 అనగా 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 8 8ల 64 8 8ల 64 4 4ల 16. సో ఇది 6చే అంతమొందుతుంది. అలాగే 7 ఇంటూ 6 ఇంటూ 9 ఇది 42 అనగా 2 ఇంటూ 9. చివరి అంకెపై మీ యొక్క ఏకాగ్రతను పెట్టండి. 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 18. సో చివరగా ఈ సంఖ్య 8చే అంతమొందినట్లు మనం గమనిస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే దీని లబ్ధము 42గా వచ్చింది. కానీ నేను కేవలం 2గానే రాశాను. ఎందుకనగా మనము చివరి అంకెను కనుగొనప్పుడు కేవలం చివరి అంకెపైనే దృష్టి కేంద్రీకరించాలి. సో ఈ విధంగా వివిధ ప్రశ్నలు అడిగే అవకాశం మీకుంది. అదేవిధంగా మనము ముందుగా డిస్కస్ చేసిన శేషము కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే అవకాశము ఉంటుంది. అది ఎలాగనగా ఒక సంఖ్య 787ను మనము అదే సంఖ్య 787ను 10చే భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ 10చే భాగించినప్పుడు వచ్చు శేషం అనగా 10చే ఏ సంఖ్యను భాగించినా 1,23,456ను మనం 10చే భాగించినప్పుడు ఇప్పుడు మనకు వచ్చే సంఖ్య 1,23,450 అనేది ఖచ్చితంగా 10చే భాగించబడును. సో మనకు శేషం 6గా గమనించవచ్చు. అనగా ఏ సంఖ్యనైనా 10చే భాగించినప్పుడు దాని ఒకట్ల స్థానంలో గల అంకె మనం శేషంగా గుర్తించగలము. అదేవిధంగా ఇక్కడ 787 పవర్ 787ను 10చే భాగించిన ఒకట్ల స్థానంలోని అంకె లేదా వచ్చు శేషం అని అడుగుతున్నాడు. 10చే భాగించబడినప్పుడు వచ్చు శేషము అనగా దాని యొక్క ఒకట్ల స్థానంలోని అంకె అని అర్థము. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దీనిలోని ఒకట్ల స్థానంలోని అంకె. 7 భూమి కావున 87ను మనం 4చే భాగిద్దాం. 87ను 4చే భాగించినట్లయితే 84 4తోని నిశ్శేషంగా భాగించబడినందువల్ల మనకు శేషం 3గా గమనించవచ్చు. 7 పవర్ 3 అనగా 343. దీనిలోని చివరి అంకె 3 కావున 10చే భాగించినప్పుడు వచ్చు శేషం 3. ఇదే విధంగా 5చే భాగించినప్పుడు వచ్చు శేషాన్ని కూడా మీరు ఈ విధంగానే కనుక్కొనవచ్చు. సో ఈ విధంగా మనకు ఒకట్ల స్థానంలోని అంకెను ఎలా కనుగొనమో మనము చూసాము. ఇప్పుడు మనము సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాను ఏ విధంగా కనుగొనమో చూసదము. కాసాగు అనగా కనిష్ట సామాన్య గుణిజము మరియు గాసాబా గరిష్ట సామాన్య భాజకము. సో మొదటగా మనము కాసాగును తరువాత మనం గాసాబాను చూద్దాము. సో కాసాగును కనుగొనడానికి మనకు నార్మల్గా జనరల్గా తెలిసిన మెథడ్స్ మొదటగా చూద్దాము. మొదటగా కాసాగు 6 4 6 8ల కాసాగు మనము చిన్నప్పటి నుండి నేర్చుకున్న విధానము 4 6 8. మొదటగా దీని యొక్క కారణాంకాలను మనము చూద్దాం. ఇది ఈ 3 2చే భాగింపబడుతున్నందున దీనిని 2తో మొదటగా భాగించండి. సో ఇది 2 ఇది 3 ఇది 4 మరలా 2చే దీనిని చేసినట్టయితే 1 3 2. సో 2చే చేసినట్టయితే 1 3 1 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3గా దీనిని మనము 8 3 24గా చెప్పుకుంటాము. సో ఈ విధముగా మనకు
ప్రతి సంఖ్యలకు ఈ విధానాన్ని పాటించాలంటే చాలా సమయం పడుతుంది. సో దీనిని మనం ఈజీగా చేయడానికి ఎలా చేద్దామో మనం ఇప్పుడు చూద్దాం. 4ని 2 ఇంటూ 2 గాను, 6ని 2 ఇంటూ 3 గాను, 8ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 2 గాను చూద్దాము. ఇప్పుడు దీని యొక్క కనిష్ట సామాన్య గుణిజము ఏమిటనగా దీనిలో ఉన్న ప్రతి సంఖ్యను మనం మొదటగా తీసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. దీని గుణిజము ఈ మూడింటిచే నిశ్శేషంగా భాగించబడాలి. అనగా దీని గుణిజంలో 4లోని 6లోని 8లోని అన్ని కారణాంకాలు ఉండేలా మనం చూసుకోవాలి. ఓకే, సో కాసాగు అనగా కనిష్ట సామాన్య గుణిజము. ఇది దీనిలోని కారణాంకాలన్నింటిలోనూ కలిగి ఉండేలా చూసుకోవాలి. అదే గాసాబా అనగా గరిష్ట సామాన్య భాజకము. ఈ గరిష్ట సామాన్య భాజకము 4ను 6ను 8ని నిశ్శేషంగా భాగించాలి. అనగా 4ను 6ను 8ను నిశ్శేషంగా భాగించే సంఖ్య మనము 2గా గమనించవచ్చు. సో ఈ 2 అనేది అన్నింటిలోనూ ఉమ్మడి కారణాంకముగా మనము గుర్తించవచ్చు. గరిష్ట ఉమ్మడి కారణాంకాన్నే మనము గాసాబా అని అంటాము. కాసాగు అనగా దీని యొక్క కనిష్ట సామాన్య గుణిజము. ఇది ఈ 3 నెంబర్స్ యొక్క గుణిజము అయి ఉండాలి. అనగా ఇది అన్నిటి యొక్క కారణాంకాలను కలిగి ఉండాలి. సో ఇదే విధంగా ఇప్పుడు నేను a అనే సంఖ్య 2 పవర్ 4, 3 పవర్ 3, 5 పవర్ 2, b అనే సంఖ్యను 2 పవర్ 5, 3 పవర్ 2, 7 పవర్ 2గా ఇచ్చినట్టయితే c అనే సంఖ్య 2 పవర్ 2, 3 ఇంటూ 11 పవర్ 1గా చేసినట్టయితే ABCల కాసాగు. ABCల కాసాగు. కాసాగు అనగా మనము దీని యొక్క గుణిజాలను తీసుకోవాలి. అనగా A మరియు B మరియు Cలు ఈ కాసాగుకు కారణాంకాలు అయి ఉండాలి. ABCలు కారణాంకాలు కావాలంటే ABCలో గల ప్రతి సంఖ్య దాని కాసాగు యందు ఉండేలా మనం చూసుకోవాలి. మొదటగా మనము 2 అనేది ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘనము ఎక్కడుందో ఘాతము ఎక్కడుందో మనం చూసుకోవాలి. 2 యొక్క గరిష్ట ఘాతము కలిగిన సంఖ్య 2 పవర్ 5. సో 2 పవర్ 5ను మనం మొదటగా ఇక్కడ తీసుకోవాలి. అదే విధముగా 3 అనేది తరువాతి ప్రధాన సంఖ్య. సో 3 యొక్క గరిష్ట ఘాతము 3. సో ఇక్కడ 3గా తీసుకోండి. 5 యొక్క గరిష్ట ఘాతము 5 పవర్ 2. ఇదే విధంగా ఇక్కడ చూసినట్టయితే మరి ఒక ప్రధాన సంఖ్య 7 యొక్క ఘాతము 2, 11 యొక్క ఘాతము 1. సో ఈ ABCల యూనియన్నే మనము కాసాగు అని అంటాము. సో ఈ కాసాగులో ABCల అన్ని కారణాంకాలు కలిసి ఉన్నాయి. సో ఈ నెంబర్ అనేది A మరియు B మరియు Cలచే నిశ్శేషంగా భాగించబడుతుంది. అదే విధంగా మనము ABCల గాసాబాను చూసినట్లయితే ఈ ABCల గాసాబా అనేది ABCల ఉమ్మడి కారణాంకం అయి ఉండాలి. ABCల ఉమ్మడి కారణాంకము అనగా వీటిని భాగించగల సంఖ్య 2 పవర్ 2గా మనం గమనించవచ్చు. మరియు 3 ప్రతి దానిలో గల 3ల సంఖ్య ఉమ్మడిగా మనం తీసుకున్నట్టయితే కేవలం 1, 3ను మనం గమనించవచ్చు. ఈ మూడిట్లో ఉమ్మడిగా ఉన్న సంఖ్యలు 5 చూసినట్లయితే 5 కేవలం మొదటి దానిలోనే ఉంది. రెండవ దానిలో మనకు 5 మనకు రాదు. కావున ఈ గాసాబాలో మనం 5ని కానీ 7ని కానీ 11ని కానీ తీసుకునే వీలు ఉండదు. కాసాగు అనగా వీటి అన్నింటిలోనూ ఉమ్మడి కారణాంకాలను కలిగి ఉండాలి. గాసాబా ఉమ్మడి కారణాంకమై ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు నేను కొన్ని 2 అంకెల సంఖ్యలను మరియు వాటి కాసాగును ఏ విధంగా కనుక్కుందామో మనం చూద్దాము. ఒక 2 అంకెల సంఖ్య 40, 16, 48, మరలా 60, 45, 15, 25, 35, 42లను యొక్క కాసాగును మనము ఒకేసారి ఎలా కనుక్కుందామో ఇప్పుడు చూద్దాము. సో మొదటగా మనము ఇచ్చిన సంఖ్యలను
ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడం మనకు తెలియాలి. అందుకు మనకు మొదట 20 ఎక్కాలు మనకు పరిపూర్ణంగా వచ్చి ఉండాలి. సో మొదటగా మనం 16ను 2 పవర్ 4 గాను, 48ను 16 ఇంటూ 3 అనగా 2 పవర్ 4 ఇంటూ 3 గాను, 60ను 15 ఇంటూ 4 అనగా 2 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 గాను, 45ను 9 ఇంటూ 5 అనగా 3 స్క్వేర్ ఇంటూ 5 గాను, 15ను ఏ విధముగా అనగా 3 ఇంటూ 5 గాను, 25ను 5 స్క్వేర్ గాను, 35ను 5 ఇంటూ 7 గాను, 42ను 2 ఇంటూ 3 ఇంటూ 7 గాను మనం రాసుకోవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు మనము వీటి యొక్క కాసాగు కనుగొన్నట్టయితే మొదటగా మనము 2ను గమనించాలి. 2 యొక్క గరిష్ట ఘాతము 2 పవర్ 4గా మనము దీనిలో గుర్తించవచ్చు. సో 2 పవర్ 4, 3 యొక్క గరిష్ట ఘాతము 3 పవర్ 2, 5 యొక్క గరిష్ట ఘాతము 5 పవర్ 2 మరియు 7 యొక్క గరిష్ట ఘాతము 7 పవర్ 1. మనము మిగిలిన ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19 లేనందువలన ఇక్కడికి మన కాసాగుని మనం ఆపవచ్చు. సో ఇచ్చిన సంఖ్యలన్నిటి యొక్క కాసాగు 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 7 పవర్ 1. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్యల యొక్క కాసాగును కనుగొనడానికి అనుగుణంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీటి మనం గాసాబా ఎలా కనుక్కుందాం? గాసాబా అనగా గరిష్ట సామాన్య భాజకము అనగా ఉమ్మడి కారణాంకము. వీటిలో ఒక్క సంఖ్య కూడా ఉమ్మడిగా కారణాంకము కానందువలన మనము వీటి యొక్క గాసాబాను కనుగొనలేము. గాసాబా కేవలం 1 మాత్రమేగా గుర్తించాలి. అదే విధముగా ఏవేని రెండు సంఖ్యలు ఏబీలకు కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్స్ టు ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానము. అనగా కాసాగు మరియు గాసాబాల లబ్ధము ఆ రెండు సంఖ్యల లబ్ధానికి కూడా సమానము అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఉదాహరణను కావాలంటే చూడవచ్చు. 6 మరియు 8, 6 మరియు 8ల కాసాగు 24 గాను, వాటి గాసాబా 2 గాను గమనించవచ్చు. కాసాగు ఇంటూ గాసాబా చేసినట్లయితే 6 ఇంటూ 8 వచ్చును. ఏవేని రెండు సంఖ్యలు ఆ సంఖ్యలు భిన్నములైన, దశాంశములైన, పూర్ణాంకములైన ఈ నియమము వాటికి వర్తించును. అదేవిధంగా ఇప్పుడు ఏదేని ఒక రెండు సంఖ్యలు 130, 143ల కాసాగును నేను కనుగొనదలిచిన 130, 143 మూడంకెల సంఖ్యలగుట చేత వీటి కాసాగును మనం వెంటనే కనుగొనడానికి వీలుండదు. కానీ వీటి యొక్క గాసాబా మనం ఆ నెంబర్స్ని చూడగానే 13 అని మనం చెప్పవచ్చు. ఎందువలన అనగా ఇది 13 ఇంటూ 10, ఇది 13 ఇంటూ 11 కావున దీని యొక్క గాసాబా 13. అప్పుడు కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధము మరియు గాసాబాగా రాసుకోవచ్చు. కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు రెండు సంఖ్యల లబ్ధము a ఇంటూ b మరియు గాసాబా చేసిన 130 ఇంటూ 143/13గా మనం గుర్తించవచ్చు. ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబా 1430. ఒకవేళ గాసాబా 2 కంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు కానీ 2 పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనము గాసాబా ఏ విధంగా కనుగొనదమో ఇప్పుడు చూసదము. 256 మరియు 312ల యొక్క గాసాబా. ఇప్పుడు మనం 256 మరియు 312ల యొక్క గాసాబా ఏ విధంగా కనుగొనదమో చూసేదము. 2 మూడంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు మొదటగా చిన్న సంఖ్యను తీసుకొని పెద్ద సంఖ్యను దానిచే భాగించండి. ఇక్కడ మనకు భాగాఫలము ఏమాత్రము ఉపయోగించబడదు. సో కేవలం మీ దృష్టి రిమైండర్ అనగా శేషం పైన పెట్టండి. మనకు 56గా వచ్చును. ఈ 56ను తిరిగి ఈ విభాజకము మనకు విభాజ్యము అగును. 56 4ల 224, 32 మరల శేషము విభాజ్యము అగును. మరలా దీనిని మనం 32చే భాగించినట్టయితే మనకు 24 వచ్చును. ఈ 24ను తిరిగి మీరు 32ను 24చే భాగించండి. అప్పుడు మనకు 8 వచ్చును. ఈ 8ని
8ని విభాజకముగా తీసుకొని 24ను విభాజ్యంగా తీసుకొని భాగించండి. చివరకు శేషం 0 వచ్చినప్పుడు ఆ భాగహారం యొక్క విభాజకాన్నే మనము గాసాబా అని అంటాము. దీనిని సులువ పద్ధతిలో చేయడానికి మీరు ఈ పద్ధతి నందు ప్రతి ఒక్క సంఖ్యను గమనించవలసి ఉంటుంది. మనము మొదటగా 256, 312లను చూసి దాని సామాన్య భాజకమును చెప్పలేకపోయినప్పటికీ కొన్ని స్టెప్పులు వేసిన తరువాత 32 మరియు 56లను చూస్తే మనకు దీని యొక్క గరిష్ట సామాన్య భాజకము 8గా గుర్తించవచ్చు. ఎందువలన అనగా 32 మరియు 56లకు 8 × 4 256 మరియు 312 యొక్క గరిష్ట సామాన్య భాజకమును మనము 8గా గుర్తించవచ్చు. సో ఈ విధముగా మనము ఈ ప్రాబ్లంని చేస్తాము. 256, 312. ఇదే విధంగా ఒకవేళ మనకు 3 సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు గాసాబా ఏ విధంగా కనుగొన్నాము అనేది చూద్దాము. సో ఒకవేళ మనకు 3 సంఖ్యలు ఇచ్చినట్లయితే అది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మొదట 2 సంఖ్యల యొక్క గాసాబా మీరు కనుగొనండి మరియు మూడవ సంఖ్యను అదే విధంగా తీసుకోండి. సో ఈ ఫైనల్గా ఈ 2 మన సంఖ్యల మధ్య గాసాబా మీరు కనుక్కొనవచ్చు. అదేవిధంగా 4 సంఖ్యలు ఇచ్చినప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. మొదట 2 సంఖ్యలకు గాసాబా మీరు కనుక్కొని దాన్ని H1 అనండి. తరువాతి 2 సంఖ్యలకు గాసాబా H2 అనండి. ఈ విధంగా మనము H1, H2ల మధ్య గాసాబా HF, H ఫైనల్గా మనము గుర్తించవచ్చు. గాసాబాను మనము ఇంగ్లీష్లో HCF అని అంటాము. అందువల్ల నేను దీనిని H చే సూచిస్తున్నాను. ఇదే విధంగా మరికొన్ని కాసాగు గాసాబాల నియమాలు మనం ఇప్పుడు చూద్దాం. ఒక 2 సంఖ్యల కాసాగు గాసాబా ఒక భిన్నముల కాసాగు గాసాబా ఏ విధంగా చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. ఇచ్చిన భిన్నాలు A/B, C/D, E/F అయితే ఈ భిన్నముల యొక్క కాసాగు లవముల యొక్క కాసాగు మరియు హారముల యొక్క గాసాబా చేయవలెను. లవముల యొక్క కాసాగు మరియు హారముల యొక్క గాసాబా చేసిన ఎడల మనము ఈ భిన్నముల కాసాగు కనుగొనవచ్చు. అదేవిధంగా గాసాబా లవముల యొక్క గాసాబా మరియు హారముల యొక్క కాసాగు కనుగొనాలి. సో ఈ విధంగా మనము భిన్నముల యొక్క కాసాగు మరియు గాసాబాలు కనుగొనవచ్చు. దీనికి మనము ఒక ఉదాహరణని చూద్దాం. ఉదాహరణకు 2/3, 4/5, 6/7ను 7ల కాసాగు కింద విధంగా మనం కనుగొనవచ్చు. దీని యొక్క కాసాగు లవాల యొక్క కాసాగు అనగా 2, 4, 6ల యొక్క కాసాగు. 2, 4, 6ల యొక్క కనిష్ట సామాన్య గుణిజము 12 అవుతుంది. మరియు 3, 5, 7ల యొక్క గరిష్ట సామాన్య భాజకము 1 అవుతుంది. కావున దీని కాసాగు 12 గాను గాసాబా గరిష్ట సామాన్య భాజకము సో అనగా లవముల యొక్క గాసాబా మీరు చూసినట్లయితే 2, 4, 6 ఇవి అన్నీ 2 ఉమ్మడి కారణాంకంగా కలిగి ఉన్నాయి. కాబట్టి దాని గాసాబా 2 గాను వీటి యొక్క కాసాగు 2, 3, 5, 7 వీటిలో ఉమ్మడి కారణాంకము లేనందువలన వీటి లబ్ధము వీటి కాసాగు అవుతుంది. 3 × 5 15, 15 × 7 105. సో 105ను వీటి కాసాగుగా మనము గుర్తించవచ్చు. అదే విధముగా ఏవేని 2 సంఖ్యల గాసాబా 20 అయినా ఆ సంఖ్యలు 20x, 20yగా మీరు రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయము
ఎక్స్ కామా వైలు మనకు కవల ప్రధానాలు అవుతాయి. ఎక్స్ కామా వైలు మనకు సాపేక్ష ప్రధానాలు అవుతాయి. సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా అవుతాయి. ఏవేని రెండు సంఖ్యల మధ్య గాసాబా 20 అయినా వీటిని మనం 20 K1 20 K2గా కూడా రాసుకోవచ్చు. ఇచ్చట K1, K2 అననవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. మీరు ఏ చరరాశులనైనా తీసుకొనవచ్చు. ఉదాహరణకు మీరు XYగా తీసుకోవచ్చు, లేదా ABగాను తీసుకోవచ్చు, లేదా K1 K2గాను తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయము XY అనేది సాపేక్ష ప్రధాన సంఖ్య. అదేవిధంగా రెండు సంఖ్యల మధ్య గాసాబా రెండు సంఖ్యలు X/Y నిష్పత్తిలో ఉండి X/Y నిష్పత్తిలో ఉండి వాటి యొక్క గాసాబా Z అయితే ఆ సంఖ్యలు A X/Z గాను మరియు B Y/Z గాను మనం గమనించవచ్చు. అదేవిధంగా వీటి యొక్క కాసాగు X/Y/Zగా మనం గమనించవచ్చు. ఏదేని ఒక రెండు సంఖ్యల కాసాగుని మనం గమనించినట్లయితే 50 మరియు 75ల కాసాగు అనగా ఇందులో దీనిని మనం 25/2 మరియు 25/3 వీటి కాసాగుని కనుగొనటకు మొదటగా 25ను మీరు సపరేట్ చేసి రాయవలను. ఇప్పుడు మనం గమనించిన సంఖ్యలు 2 మరియు 3. సో 2 మరియు 3ల కాసాగు 6 కావున మొత్తం సంఖ్యల కాసాగును మనం 25 × 6 150గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఏదేని రెండు సంఖ్యలు 10x 10y అయినా వీటి కాసాగు మనము 10xyగా మనం రాయవచ్చు. ఒకవేళ y x అనేవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే వీటి యొక్క కాసాగు మనం 10 × x × yగా చెప్పవచ్చు. సో ఇప్పుడు మనము కొన్ని వీటికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణలు మనం చూసినట్టయితే మొదటిగా 26 56 104 మరియు 182ల కాసాగు ఇచ్చిన సంఖ్యలను మొదటగా మనం ప్రధాన కారణాంకాలుగా రాసుకోవాలి. ఇది 2 × 13 గాను 56ను 8 అనగా 2⁻³ × 7 గాను 104ను 8 × 13 గాను అనగా 2⁻³ × 13 గాను దీనిని మనం 2 × 81 81 అనగా 2 × 91 91 అనగా 7 × 13 గాను మనం గమనించవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క కాసాగు మొదటగా అతి చిన్న ప్రధాన సంఖ్య అయిన 2 యొక్క గరిష్ట వర్గము 3గా మనం గమనించవచ్చు. 2 యొక్క గరిష్ట వర్గము 3గా మనం గమనించవచ్చు. అదేవిధంగా తరువాతి ప్రధాన సంఖ్య 7 కావున 7 గాను తరువాత ప్రధాన సంఖ్య 13 గాను మనం గుర్తించవచ్చు. మనం చూసినట్టయితే 7 × 13ను 91 గాను × 8 91 × 8 8 1 8 8 90 72 గాను మనం గమనించవచ్చు. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్యల కాసాగును అతి తక్కువ సమయంలో కనుగొనడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేయడానికి మనకు దీని గుణిజాలు వచ్చి ఉండాలి మరియు దీని యొక్క కారణాంకాలు పూర్తిగా తెలిసి ఉండాలి. సో ఇలాంటివి చేసే ముందు ఫస్ట్ మనము 20 ఎక్కాలను నేర్చుకోవాలి.
సో మనము రెండో ఉదాహరణ చూసినట్లయితే రెండు సంఖ్యల కాసాగు 1763 అయితే ఆ సంఖ్యల మొత్తము ఎంత? సో ఇచ్చిన సంఖ్యను మొదటగా మీరు కారణాంకాలుగా విడదీయడానికి ప్రయత్నించండి. మీరు కారణాంకాలుగా విడదీయడానికి 1763కు దగ్గరగా ఉన్న వర్గ సంఖ్యను గుర్తించండి. 1763కు దగ్గరగా ఉన్న వర్గ సంఖ్య 1764గా మనం గుర్తించవచ్చు. 1764 మైనస్ 1గా దీనిని మనం రాసుకోవచ్చు. 1764 అనగా 42 యొక్క వర్గముగా మనం దీనిని గుర్తించవచ్చు. 42 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో మారినది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ను మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనగా 42 మైనస్ 1, అదే విధముగా 42 ప్లస్ 1 అనగా 1763ను మనము 41 ఇంటూ 43గా రాయవచ్చు. సో 41 మరియు 43 రెండు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వడం చేత వీటిని కేవలం ఒకే కారణాంకాలుగా మనము రాయగలుగుతాము. సో ఆ రెండు సంఖ్యలు 41 మరియు 43, ఆ సంఖ్యల మొత్తమును మనము 84గా గమనించవచ్చు. సో ఇక్కడ మన జవాబు 84గా గుర్తించవచ్చు. మనము ఈ సంఖ్యను కారణాంకాలుగా విడగొట్టుకోవడానికి దాని దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ను చూడడం జరిగింది. ఇదే విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ను మనం చూడవచ్చు. ఉదాహరణకు 323ను మనం కారణాంకాలుగా విడదీయాలన్నా 324 అనేది 18 స్క్వేర్గా మీరు గమనించినట్లయితే దీనిని మనము 18 స్క్వేర్ మైనస్ 1 అని, దాని తర్వాత 18 ప్లస్ 1 19 గాను, 18 మైనస్ 1 17 గాను గమనించవచ్చు. ఈ విధముగా మీరు దీనిని కారణాంకాలుగా విడగొట్టుకోవడానికి ప్రయత్నించగలరు. అదేవిధంగా మూడవ ఉదాహరణను మనము ఇప్పుడు చూద్దాం. మూడవ ఉదాహరణలో మనకు కొన్ని భిన్న సంఖ్యలు ఇచ్చారు. అది 3k/2, 4k/3, 9k/4, 7k/2, 21/4 కేలు ఉన్న పూర్ణాంకాలు అయ్యేటట్లు k కనిష్ట ధన పూర్ణాంకం అయితే k స్క్వేర్ వాల్యూ ఎంత అని మనని అడుగుతున్నాడు. k అనేది కనిష్ట ధన పూర్ణాంకము. ఈ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు కావాలంటే k అనేది కనిష్ట సామాన్య గుణిజము కావాలి. 2, 3, 4, 2, 4 అనగా 2, 3, 4లచే భాగించబడే కనిష్ట సామాన్య గుణిజము కావలను. అనగా ఇది k వాల్యూ 12 కావలను. సో మనకు k 12 అయితే k యొక్క వర్గము 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 అవును. అదేవిధంగా మనము 4వ ఉదాహరణను వెళ్ళినట్టయితే ఇంతకుముందు మనకు k అనేది లవములో ఇచ్చాడు. ఇప్పుడు మనకు k అనేది హారంలో ఇవ్వడం జరిగింది. సో k అనేది హారంలో ఇచ్చిన ఇవి అన్నీ పూర్ణాంకాలు కావాలనగా 60, 17, 36, 51గా మనం గుర్తించవచ్చు. సో దీనిని మనం పూర్ణాంకాలుగా చెప్పాలి అని అంటే k అనేది వీటన్నిటితో మొదట భాగింపబడాలి. మొదటగా లవంలో ఉన్న భిన్నాలను మనము సింపుల్గా చేసి రాసుకోవాలి. లవంలో ఉన్నవి 6/k మరియు 60/17 మరియు 36ని మనం 3చే భాగించగా 17 మరియు 12గా గుర్తించవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే దీనిని 12 మరియు 17గా రాసుకోవచ్చు. ఇవన్నీ పూర్ణాంకాలు కావాలంటే మనకు k అనేది వీటిని
భాగించగలే గరిష్ట సామాన్య భాజకము కావలను. 6 మరియు 60/17 మరియు 12/17 యొక్క గరిష్ట సామాన్య భాజకము. మొదటగా మనకు లవంలో గల సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకము 6, హారంలో గల సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజము 17. అనగా మనకు కావలసిన k విలువ 6/17గా మనం గుర్తించవచ్చు. ఇదే విధంగా వీటిని మనము ఆప్షన్లో నుంచి ప్రతిక్షేపించి కూడా చెక్ చేసుకోవచ్చు. అది మీరు కొంచెం టైం టేకింగ్ మెథడ్ కాబట్టి జాగ్రత్తగా ప్రతిక్షేపించగలరని కోరుతున్నాను. అదేవిధంగా మనము వేరొక ఉదాహరణకు వెళ్ళినట్టయితే 1:2:3 నిష్పత్తిలో ఉండు 3 సంఖ్యల గాసాబా 12 అయితే ఆ సంఖ్యలు. మొదటగా 12 గాసాబాగా గల 1:2:3 నిష్పత్తిలో ఉన్న 3 సంఖ్యలను మనం చూద్దాం. ఈ మెథడ్లో మనము ఆప్షన్లో నుంచి చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనగా గాసాబా 12గా కలిగిన 3 సంఖ్యలను మనం ఇప్పుడు కనుక్కుందాం. ఇప్పుడు మొదటి ఆప్షన్లో మనకు ఉన్న అన్ని సంఖ్యలలో గాసాబా 12 కాబట్టి మొదటి ఆప్షను ఇచ్చిన అన్ని నియమాలను సాటిస్ఫై చేస్తున్నందున మనము ఆప్షన్ 1ని ఆన్సర్గా చెప్పవచ్చు. మిగిలిన ఆప్షన్లను కూడా మీరు గమనించినట్లయితే 11, 22, 33 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి, కానీ ఇవి 12చే భాగింపబడవు. అలాగే మూడో ఆప్షను 32 అనేది 12చే భాగింపబడదు. అలాగే నాలుగో ఆప్షను 12చే భాగించబడదు. అలా కాకుండా మూడు సంఖ్యలు రెండు సంఖ్యలు x:y:z రేషియోలో ఉండి మరియు వీటి గాసాబా h అయినా ఆ సంఖ్యలు xh, yh మరియు zhగా మనము ఇంతకుముందే చూసాము. అనగా a అనేది 1:12, b అనేది 2:12, c అనేది 3:12గా మనం గుర్తించవచ్చు. ఆ విధంగా ఇచ్చిన సంఖ్యలను 12, 24, 36గా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. 2 సంఖ్యల కాసాగు 495 మరియు వాటి గాసాబా 5 అయినా ఆ 2 సంఖ్యల మొత్తం 100 అయితే వాటి మధ్య భేదం. 2 సంఖ్యల గాసాబా 5 అయినా ఆ సంఖ్యలు మనం ఆ సంఖ్యలను 5x, 5y అని మనం రాయగలము. వీటి భేదాన్ని మనం కనుగొనాలి. అనగా 5 × x - yని మనము కనుగొనదలిచాము. వీటి కాసాగు ఇచ్చిన సంఖ్యల కాసాగు 5x మరియు 5y. ఇక్కడ x అండ్ yలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు గనక వీటి కాసాగు 5 × xyగా మనకు వచ్చును. ఇచ్చిన కాసాగుకు మనము దీనిని సమానం చేసిన x × y అనేది 99గా మనకు వస్తుంది. ఇప్పుడు ఆ 2 సంఖ్యల మొత్తము 5 × x + yని మనము 100గా గమనించవచ్చు. సో 5 20ల 100. సో 2 సంఖ్యల మొత్తము x + y అనేది 20, వాటి లబ్ధము 99. ఇది కేవలము x అనేది 11, y అనేది 9 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విధంగా xని 11 గాను yని 9 గాను తీసుకున్నప్పుడు మనకు 5 × 11 - 9, 5 × 2, మీరు దీనిని 10గా గమనించవచ్చు. సో ఆ విధంగా దీనిని మనం 10గా చెప్పుకోవచ్చు. ఇదే క్వశ్చన్ను మనము ఇంకొక మెథడ్లో కూడా చేయడానికి అవకాశము ఉంది. అది ఎట్లనగా ఇచ్చిన సంఖ్యలు x అండ్ yగా మీరు తీసుకోండి. ఇప్పుడు వాటి యొక్క కాసాగు 495, x అండ్ yల కాసాగు 5xyని మనం ఒక 2 సంఖ్యలను ఏబీగా మనం తీసుకుందాం. వీటి యొక్క కాసాగు గాసాబా ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన నియమం ప్రకారం 2 సంఖ్యల లబ్ధము వాటి కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానము. ఆ 2 సంఖ్యల మొత్తము 100 అయినా
ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? ఆ రెండు సంఖ్యల మధ్య భేదము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. దీనిలో ప్రతిక్షేపించినప్పుడు 10,000 మైనస్ 4 ఇంటూ 495 ఇంటూ 5, 10,000 మైనస్ 9,900ను మనము తీసేసిన ఎడల మనకు వాటి భేదము స్క్వేర్, వాటి భేదముల వర్గము 100గా వచ్చినది. ఆ రెండు సంఖ్యల మధ్యల భేదము మనము 10గా గుర్తించవచ్చు. ఈ విధముగా కాసాగు మరియు గాసాబాలపై వచ్చే ప్రశ్నలను మనము చూసాము. మరి ఒక భాగంలో మనము కాసాగు మరియు గాసాబాల అప్లికేషన్స్ పైన వచ్చే మరికొన్ని క్వశ్చన్స్ని చూద్దాం.